తమిళనాడులో హీరో రాజకీయాలకు కొత్త డెఫినేషన్ ఇచ్చాడు టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్. పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్లలోనే సీఎం కుర్చీ దక్కించుకోవడంతో ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో ఒక్కసారిగా భారీ చర్చ మొదలైంది. తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరూ. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే విజయాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ ఊపందుకుంది. అయితే విజయ్ ఒంటరిగా వెళ్లి సీఎం అయ్యాడు, మరి పవన్ ఎందుకు కాలేకపోయాడు? నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి. జనసేన కూడా సింగిల్ గా వెళ్లి ఉంటే పరిస్థితి మారేదా? అలయన్స్ లేకుండా పోరాడితే పవన్ స్టోరీ వేరేలా ఉండేదేమో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అయ్యాయి. కొందరైతే 2019లో పవన్ ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొన్న ఓటమిని గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. అయితే ఈ పోలికలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా వేరువేరని స్పష్టం చేశారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల తర్వాత తనను చాలా మంది ప్రశ్నిస్తున్నారని, విజయ్ లాగా ఎందుకు ఒంటరిగా వెళ్లలేదని అడుగుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ ఒక కీలక విషయం గుర్తు చేశారు. 2019లో తాను ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లానని, అప్పట్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. ఆ ఓటమి తర్వాత చాలా మంది నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారని, అయినా కూడా తాను వెనక్కి తగ్గలేదని అన్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం గురించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సి జోసెఫ్ విజయ్ తన పార్టీ టీవీకేను స్థాపించి కేవలం 2 ఏళ్లలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం పెద్ద సంచలనంగా మారింది. రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విజయ్ మోడల్ పవన్ మిస్ అయ్యారా అనే డిబేట్ జోరుగా నడుస్తోంది. కొందరు నెటిజన్లు పవన్ కూడా అప్పట్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అంటుంటే, మరికొందరు మాత్రం ఏపీలో కూటమి రాజకీయాలు తప్పవు, తమిళనాడుతో పోల్చడం సరైంది కాదని అంటున్నారు. ఇక సినీ హీరో నాని కూడా విజయాన్ని అభినందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఫస్ట్ డౌట్ దెన్ క్రౌన్డ్ హ్యాపెండ్ ఎట్ అవర్ హోమ్ అండ్ నౌ ఇన్ నైబరింగ్ హోమ్ అంటూ ఆయన పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ప్రస్తావించడం చర్చకు దారితీసింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక విషయాన్ని క్లియర్ చేశారు. తన లక్ష్యం కేవలం పదవులు కాదని, పార్టీని బలంగా నిర్మించడం ముఖ్యమని చెప్పారు. జనసేన ఎప్పటికీ కుటుంబ పార్టీ కాకూడదని, కార్యకర్తలే పార్టీ బలమని స్పష్టం చేశారు. తమిళనాడులో హీరో రాజకీయాలకు కొత్త డెఫినేషన్ ఇచ్చాడు టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్. పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్లలోనే సీఎం కుర్చీ దక్కించుకోవడంతో ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో ఒక్కసారిగా భారీ చర్చ మొదలైంది. తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరూ. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే విజయాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ ఊపందుకుంది. అయితే విజయ్ ఒంటరిగా వెళ్లి సీఎం అయ్యాడు, మరి పవన్ ఎందుకు కాలేకపోయాడు? నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి. జనసేన కూడా సింగిల్ గా వెళ్లి ఉంటే పరిస్థితి మారేదా? అలయన్స్ లేకుండా పోరాడితే పవన్ స్టోరీ వేరేలా ఉండేదేమో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అయ్యాయి. కొందరైతే 2019లో పవన్ ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొన్న ఓటమిని గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. అయితే ఈ పోలికలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా వేరువేరని స్పష్టం చేశారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల తర్వాత తనను చాలా మంది ప్రశ్నిస్తున్నారని, విజయ్ లాగా ఎందుకు ఒంటరిగా వెళ్లలేదని అడుగుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ ఒక కీలక విషయం గుర్తు చేశారు. 2019లో తాను ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లానని, అప్పట్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. ఆ ఓటమి తర్వాత చాలా మంది నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారని, అయినా కూడా తాను వెనక్కి తగ్గలేదని అన్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం గురించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సి జోసెఫ్ విజయ్ తన పార్టీ టీవీకేను స్థాపించి కేవలం 2 ఏళ్లలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం పెద్ద సంచలనంగా మారింది. రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విజయ్ మోడల్ పవన్ మిస్ అయ్యారా అనే డిబేట్ జోరుగా నడుస్తోంది. కొందరు నెటిజన్లు పవన్ కూడా అప్పట్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అంటుంటే, మరికొందరు మాత్రం ఏపీలో కూటమి రాజకీయాలు తప్పవు, తమిళనాడుతో పోల్చడం సరైంది కాదని అంటున్నారు. ఇక సినీ హీరో నాని కూడా విజయాన్ని అభినందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఫస్ట్ డౌట్ దెన్ క్రౌన్డ్ హ్యాపెండ్ ఎట్ అవర్ హోమ్ అండ్ నౌ ఇన్ నైబరింగ్ హోమ్ అంటూ ఆయన పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ప్రస్తావించడం చర్చకు దారితీసింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక విషయాన్ని క్లియర్ చేశారు. తన లక్ష్యం కేవలం పదవులు కాదని, పార్టీని బలంగా నిర్మించడం ముఖ్యమని చెప్పారు. జనసేన ఎప్పటికీ కుటుంబ పార్టీ కాకూడదని, కార్యకర్తలే పార్టీ బలమని స్పష్టం చేశారు. తమిళనాడులో హీరో రాజకీయాలకు కొత్త డెఫినేషన్ ఇచ్చాడు టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్.
పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్లలోనే సీఎం కుర్చీ దక్కించుకోవడంతో ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో ఒక్కసారిగా భారీ చర్చ మొదలైంది. తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరూ. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే విజయాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ ఊపందుకుంది. అయితే విజయ్ ఒంటరిగా వెళ్లి సీఎం అయ్యాడు, మరి పవన్ ఎందుకు కాలేకపోయాడు? నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి. జనసేన కూడా సింగిల్ గా వెళ్లి ఉంటే పరిస్థితి మారేదా? అలయన్స్ లేకుండా పోరాడితే పవన్ స్టోరీ వేరేలా ఉండేదేమో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అయ్యాయి. కొందరైతే 2019లో పవన్ ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొన్న ఓటమిని గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. అయితే ఈ పోలికలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా వేరువేరని స్పష్టం చేశారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల తర్వాత తనను చాలా మంది ప్రశ్నిస్తున్నారని, విజయ్ లాగా ఎందుకు ఒంటరిగా వెళ్లలేదని అడుగుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ ఒక కీలక విషయం గుర్తు చేశారు. 2019లో తాను ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లానని, అప్పట్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. ఆ ఓటమి తర్వాత చాలా మంది నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారని, అయినా కూడా తాను వెనక్కి తగ్గలేదని అన్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం గురించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సి జోసెఫ్ విజయ్ తన పార్టీ టీవీకేను స్థాపించి కేవలం 2 ఏళ్లలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం పెద్ద సంచలనంగా మారింది. రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విజయ్ మోడల్ పవన్ మిస్ అయ్యారా అనే డిబేట్ జోరుగా నడుస్తోంది. కొందరు నెటిజన్లు పవన్ కూడా అప్పట్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అంటుంటే, మరికొందరు మాత్రం ఏపీలో కూటమి రాజకీయాలు తప్పవు, తమిళనాడుతో పోల్చడం సరైంది కాదని అంటున్నారు. ఇక సినీ హీరో నాని కూడా విజయాన్ని అభినందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఫస్ట్ డౌట్ దెన్ క్రౌండ్ హ్యాపెండ్ ఎట్ అవర్ హోమ్ అండ్ నౌ ఇన్ నైబరింగ్ హోమ్ అంటూ ఆయన పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ప్రస్తావించడం చర్చకు దారితీసింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక విషయాన్ని క్లియర్ చేశారు. తన లక్ష్యం కేవలం పదవులు కాదని, పార్టీని బలంగా నిర్మించడం ముఖ్యమని చెప్పారు. జనసేన ఎప్పటికీ కుటుంబ పార్టీ కాకూడదని, కార్యకర్తలే పార్టీ బలమని స్పష్టం చేశారు.